Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are discussing about the 3 lessons we have completed in the 10th class syllabus. Let's take our the part C in that. The 4th unit, a tribute. A tribute is nothing but we have to give other persons to the thing what we need to give for them as lifelong గా ఒకరికి ఏదైనా ఇవ్వాలి అనేసి మనం దాన్ని ట్రిబ్యూట్ గా చెప్పుకోవచ్చండి ఇక్కడ. సో ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ కంప్లీటెడ్ 100 years ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013. ఇక్కడ చూడండి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ గా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, అలాగే యాక్ట్రెస్ ఉన్నారా లేదా. సో వాళ్ళలో మనం తీసుకున్నట్లయితే మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనేది కంప్లీటెడ్ 100 years ఇన్ అంటే 2013. In the year of 2013 లో వాళ్ళు దే కంప్లీటెడ్ 100 years. అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది? 100 years. ఇట్ ఈస్ ఎ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా టు రీకలెక్ట్ అవర్ ఫేవరెట్ ఫిలిమ్స్. చూడండి, మనం ఒక ట్రిబ్యూట్ చేయాలంటే వరల్డ్ సినిమాలో రీకలెక్ట్ ఫేవరెట్ ఫిలిమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చాలా ఇష్టమైన సినిమాలను మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా దే ఆర్ గెటింగ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఫన్. అంటే వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు మనం తీసుకున్నట్లయితే అక్కడ అందరూ గ్యాదర్ అవుతారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి వచ్చి గ్యాదర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తెలుగు ఆడియన్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మెనీ గ్రేట్ ప్రొడ్యూసర్స్. చూడండి, తెలుగు ఆడియన్స్ అనే వాళ్ళు మనం ఇక్కడ ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సపోజ్ తెలుగు ఇండస్ట్రీ అనుకోండి, ఆల్ ద లాంగ్వేజెస్ దే లైక్ ది తెలుగు ఇండస్ట్రీ. ఇస్ ఇట్ రైట్? అంటే తెలుగుని ఆల్మోస్ట్ అందరూ చూస్తారు, తమిళియన్స్ కావచ్చు, యాజ్ ఎ ముస్లిమ్స్ ఆర్ వాట్ ఎవర్ ద రిలీజియన్స్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ, ఎవ్రీవన్ దే కెన్ సీ ది తెలుగు. ఎస్, బట్ ఓన్లీ తమిళియన్స్ వీ కెన్ సీ తమిళ్. అంటే తమిళ్ వాళ్ళు మాత్రం బాగా అర్థమవుతుంది, తమిళ్ చూస్తారు. బట్ తెలుగు అనేది ఆల్మోస్ట్ అంత నేషనల్ లాంగ్వేజ్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు ఆడియన్స్ అనేది ప్రౌడ్ ఆఫ్ గ్రేట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఎవరి గురించి? గ్రేట్ ప్రొడ్యూసర్స్ గురించి. డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్, అక్కడే డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో సావిత్రి ఇస్ వన్ సచ్ ప్రెస్టీజియస్ ఆర్టిస్ట్. చూడండి, సావిత్రి అనే ఆమె ఒక ప్రెస్టీజియస్ ఆర్టిస్ట్. అంటే ఆమెకి తగ్గ వేరే ఒకరు అయితే సూటబుల్ అయితే లేరు అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఎవర్ సిన్స్ షీ వాజ్ 8 అంటే ఏంటి ఇక్కడ? ఆమెకి 8 years ఉన్నప్పుడు షీ ఎన్వెన్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ డాన్స్. ఆమెకి చాలా ఇష్టం ఏమని? డాన్స్ చేయడం. షీ వాజ్ లర్నింగ్ విత్ డాన్స్. అంటే ఆమెకి ఏంటి? డాన్స్ చేయడం అనేది చాలా ఇష్టం. లేటర్ షీ అసోసియేటెడ్ హర్సెల్ఫ్ విత్ థియేటర్. ఇంకొకటి, ఆ డాన్స్ చేస్తూ డాన్స్ నేర్చుకున్న తర్వాత ఆమె ఏం చేసింది? షీ అసోసియేట్ విత్ థియేటర్. అంటే థియేటర్స్ కి వెళ్ళి కూడా డాన్స్ వేయడం అనేది స్టార్ట్ చేసింది. షీ ఫార్మ్డ్ ఏ థియేటర్ ఆర్గనైజేషన్ హ్యాస్ వెల్. అలాగే ఆమె ఒక ఆర్గనైజేషన్, ఏం ఆర్గనైజేషన్ అది? థియేటర్స్ లో ఆర్గనైజేషన్ కూడా ఫార్మ్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేసింది. షీ హ్యాడ్ లిటిల్ డిఫికల్టీ ఇన్ ఎంటరింగ్ ద ఫిలిం ఫీల్డ్. బట్ బిఫోర్ ఈమె ఎంటర్ కావడానికి చాలా డిఫికల్టీని ఫేస్ చేసింది. ఎవరు? సావిత్రి. అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం అనేది అంత ఈజీ అయితే కాదు, అది మీకు కూడా తెలుసు. ఎంత డిఫికల్టీస్ ఉంటాయి, ఎన్ని సిచ్యువేషన్స్ ద్వారా వాళ్ళు రేజ్ అవుతారు, మీకు అన్ని తెలుసు కదా. సో షీస్ ఆల్సో గాట్ ద సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ వెన్ షీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఫిలిం థియేటర్. సో and when Savitri was 12 years, so when she was in the 12 years, she was offered a role in the film as Agni Pariksha. Because చూడండి, ఆమెకి 12 years ఉన్నప్పుడు, ఎప్పుడు 12 years ఉన్నప్పుడు చూడండి, ఆఫర్డ్ ఏ రోల్ ఇన్ ద ఫిలిం. అంటే ఆమెకి ఒక రోల్ ఆఫర్ అనేది చేశారు. ఏమైనా చేశారంటే అగ్ని పరీక్ష, ఒక మూవీలో అగ్ని పరీక్ష అనే మూవీలో ఆమెకి ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ వాస్ ఫైనలీ డ్రాప్డ్ యాస్ షీ లుక్ టూ యంగ్ ఫర్ ద రోల్. టూ యంగ్ అంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఆ యొక్క క్యారెక్టర్ కి ఆ అమ్మాయి ఏంటి? చాలా చిన్నదిగా అనిపిస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ఆ క్యారెక్టర్ లో నుంచి వాళ్ళు తీసేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క రోల్ అనేది ఫస్ట్ when she was in the 12 years old, she has one of the choice to want to join in the film. What is the film it is? It's Agni Pariksha. In this film, but she is looking very young. అంటే చాలా యంగ్ గా అనిపించడం కారణంగా ఆమెని ఆ యొక్క మూవీలో తీసుకోకపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్,
She was given as a song sequence, Ranante Rane Ranu. In Patala Bhairavi, Savitri's part, it was brief, but the effect of her performance was considerable. చూడండి, she was given. And ఇంకొకటి ఆమె ఎఫెక్ట్ మొత్తం కూడా చూడండి, సాంగ్ సీక్వెన్స్, ఒక సాంగ్ ఏంటంటే రానంటే రానే రాను. ఇక్కడ రానంటే రానే రాను అని ఒక సాంగ్ లో, అది కూడా ఏ మూవీ అది అంటే పాతాళ భైరవి. పాతాళ భైరవి మూవీలో ఫస్ట్ ఒక సాంగ్ కి ఆమె రావడం అనేది జరిగింది. సో పార్ట్ ఇట్ వాజ్ బ్రీఫ్, అంటే అది చాలా చిన్న పాట, అంటే ఆ చిన్న పాటలో ఆమె కనిపించడం అనేది చాలా తక్కువ సమయంలో కనిపిస్తుంది. బట్ ఎఫెక్ట్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్స్ వాజ్ కన్సిడరబుల్, అంటే అసలు మనము ఊహించుకోలేము, అంత అద్భుతంగా ఆమె చేయడం అనేది జరిగింది. హర్ ఎక్స్ప్రెషన్స్ వర్ బ్యూటిఫుల్. ఇంకొకటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా ఎలా ఉన్నాయి, ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆమె చేసే ప్రతి ఒక్క విషయం కావచ్చు, ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ ఆసమ్. సో a lot of filmmakers recognize the potential artist in her. పొటెన్షియల్ అంటే ఏమని చెప్పచ్చు మనము ఇక్కడ అంటే, తను ఏదైనా తన లైఫ్ లో ఇంత మంచిగా సపోర్ట్ చేయగలదు అనేసి మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆమెలో ఉన్న యాక్టర్ ని గుర్తించడం అనేది చేశారు. సో ఇంకొకటి చూడండి, హ్యాజ్ ఎ రిజల్ట్ షీ వాజ్ ఎలివేటెడ్ టు ద రోల్ ఆఫ్ హీరోయిన్ బై ద నోటెడ్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ ఇన్ ద ఫిలిం ఆఫ్ సంసారం ఇన్ 1950. ఇక్కడ చూడండి, పాతాళ భైరవి ఫస్ట్ ఫిలిం లో తను ఒక చిన్న పాత్రతో తన యొక్క పొటెన్షియాలిటీ, అంటే తన కెపాసిటీని ఆమె చెప్పడం అనేది ఆమె కెపాసిటీని చూసిన తర్వాత 1950 అంటే అట్ ద ఇయర్ ఆఫ్ 1950 లో ద ఫేమస్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్, హూస్ దట్ ఎల్వి ప్రసాద్, హీ వాజ్ డైరెక్టెడ్ వన్ ఆఫ్ ద ఫిలిం, వాట్ ఈస్ దట్ సంసారం. సంసారం అనే మూవీలో హీరోయిన్ గా ఆమెను తీసుకోవడం అనేది చేశారు. సో ఆన్ ద సెట్స్ షీ వాజ్ నర్వస్ అంటే చాలా భయపడుతూ ఉండడం, అండ్ షీ హ్యాడ్ టు రిపీట్ మెనీ టేక్స్ అండ్ దిస్ proved a setback for her. అంటే ఆమె వెనక్కి తిరిగింది అని అనుకోవచ్చు ఇప్పుడు మనం. అంటే చాలా ఇక్కడ ఏం చేశారు పాపము, ఆమె చాలా బాధపడుతూ, ఇంకొకటి చాలా టేక్స్, అంటే ఒక షాట్ తీయాలంటే చాలా టేక్స్ ఉంటాయి, అంటే పర్ఫెక్ట్ గా ఒకసారి వచ్చేస్తుందా, ఏదైనా మనం మాట్లాడడం అనేది పర్ఫెక్ట్ గా ఒకేసారి వచ్చేస్తే అంత హ్యాపీనెస్ అనేది ఉండదు. బట్ ఇన్ ద మూవీస్ లో, ఫిలిం ఇండస్ట్రీలో మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక సీన్ చూస్తున్నామంటే దే హ్యావ్ టుక్ సో మెనీ టేక్స్, అంటే వాళ్ళు ఎక్కువ టేక్స్ అనేది తీసుకుంటుంటారు. సో ద రోల్ వాజ్ గివెన్ టు సమ్వన్ ఎల్స్ అండ్ షీ వాజ్ గివెన్ టు స్మాల్ రోల్ ఫర్ లెస్ ఇంపార్ట్. ఇంకొకటి, ఆ అమ్మాయి ఆ యొక్క క్యారెక్టర్, అంటే సావిత్రి ఆ క్యారెక్టర్ చేయలేకపోయింది కాబట్టి ఆ రోల్ ని వేరే వాళ్ళకి ఇచ్చేసి, అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ ని వేరే వాళ్ళకి ఇచ్చేసి, తరువాత ఆమెకు చిన్న రోల్ ఇచ్చి ఆమెకి కొంచెంగా, అంటే తనలో ఇంత పొటెన్షియాలిటీ లేదు, ఆమె అంతగా బాగా చేయదు అనేసి అనుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ తీసుకున్నట్లయితే in the film Devadasu in 1953, one of the best picturization of as Charat Chandra Chatterjee's novels Devadas. ఇంకొకటి, సావిత్రి తన లైఫ్ లో చూడండి, she was one of the persons in the film of Devadasu, అంటే దేవదాసు ఫిలిం లో, అది కూడా 1950, ఇక్కడ 1950 లో అక్కడ హీరోయిన్ గా వెళ్ళింది. 1953 లో దేవదాసు అనే ఫిలిం లో is one of the best picturization as a Charat Chandra Chatterjee novel Devadas. దేవదాస్ అనే ఒక మూవీలో ఆమె నటించడం అనేది జరిగింది. పార్వతి కమ్స్ అలైవ్ ఇన్ ద సావిత్రి, అంటే పార్వతి ఎవరి రూపంలో వచ్చిందంటే సావిత్రి రూపంలో బతికి ఉంది. ఈ యొక్క సావిత్రి రూపంలో ఎవరు బతుకున్నారు, పార్వతి. సో ద ఐన్ పార్వతి విత్ కర్లీ హెయిర్, a lock of hair straying of her forehead. చూడండి, ఇలా ఈ విధంగా హెయిర్స్ అనేది కర్లీగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎంత అద్భుతంగా ఉన్నారు పార్వతి గారు. సో అంటే పార్వతి గారు అంటే ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ ఇట్స్ a film of దేవదాసు. సో ఆ ఫిలిం లో ఆమె ఆ విధంగా ఉండడం. as a large round black berry eyes is looking out of it from the innocent face left an edible imprint in the minds of all cine lovers. ఆమె యొక్క బ్లౌజ్, ఆ యొక్క ఐసెస్ కావచ్చు, ఆమె యొక్క ఫేస్ కావచ్చు, ఏదైనా ఎంతో అద్భుతంగా ఉంది. ఆ యొక్క అద్భుతమైన యొక్క మైండ్ ని ప్రతి ఒక్క దాన్ని చూసినట్లయితే చాలా బాగుంది. అలాగే she portrayed దేవదాస్ లవ్ and the role of a rich man's wife marvelously. ఇక దేవదాస్ లవ్ దాంట్లో ఆ యొక్క నావల్లో ఆ దేవదాస్ లవ్ గురించి కూడా చెప్పడం అనేది కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ సావిత్రి లెఫ్ట్ హర్ మార్క్ ఇన్ దిస్ ఎవర్గ్రీన్ తెలుగు క్లాసే. ఈ యొక్క ఎవర్గ్రీన్ తెలుగు క్లాసిక్ అంటే ఈ యొక్క ఫిలిం తో ఆమెకు ఒక మంచి పేరు రావడం అనేది జరిగింది. సో ఈ యొక్క పారాగ్రాఫ్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.